టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. జూలై 18న తారక్ అధికారికంగా రాజకీయాల్లోకి రానున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టత వచ్చింది. ఈ ఊహాగానాలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధికారికంగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 18వ తేదీన అభిమాన సంఘాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఊరు వాడ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని సదరు లేఖలో అభిమానుల అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఒక సామాజిక సేవా కార్యక్రమం మాత్రమేనంటూ వెల్లడించింది. సమాజ శ్రేయస్సు కోసమే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా దీనికి రాజకీయ రంగు పొలమవద్దని అభిమానులు ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రకటనతో గత కొద్ది రోజులుగా ఇటు సినీ అటు రాజకీయ వర్గాల్లో రేకెత్తిన ఉత్కంఠకు తెరపడినట్లయింది. జూలై 18న జరగనున్న ఊరువాడ కార్యక్రమానికి ఎప్పుడూ ప్రణాళికలు రూపొందించినట్లు దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధికారిక లేఖ విడుదల చేసింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని, ఇలాంటి వాటిని ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలు సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు, దీనివల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారని ఫ్యాన్స్ అసోసియేషన్ వెల్లడించింది.